ఈరోజు రాజకీయాలంటేనే మోసాలు, రాజకీయాలంటేనే దోపిడీ, రాజకీయాలంటేనే ఈరోజు స్కీములు అనేది చాలా ఫిక్స్ అయిపోయింది. దాన్ని మీరు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నారు మీ ప్రవర్తనతోనే. దయచేసి అది కానివ్వకండి. నవతరపు రాజకీయాన్ని మీరు ఎంకరేజ్ చేయాలనుకున్నట్టు అయితే, మీకు చాత అవుతే దాన్ని కంటిన్యూ చేయండి. చాత కాకపోతే బిగినింగ్లోనే ఇవ్వండి. మీరు ఏ ఏజెన్సీ కానీ ఇవ్వండి. రేపు రానున్న రోజుల లోపల కాళేశ్వరం మీద ఒక సిబిఐతో ఆగిపోతుందా? ఈడీ కూడా వస్తారు. ఈడీతో ఆగిపోతుందా? కథనాల మీద కథనాలు వస్తాయి. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అంటే, ఒక రాజకీయ పార్టీని ఒక రాజకీయ నాయకుని బొందబెట్టాలి. అంటే ఈరోజు ఏ రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీని ఎవరు బొందబెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంగ్రెస్ పార్టీనే. మీ కాంగ్రెస్ పార్టీ పోయింది అనుకుంటే ఒక్కసారిగా ఊపొచ్చి లేచి నుంచొని ఈరోజు మేము అందరం కొట్లాడితే మీరు వచ్చి సీట్లో కూర్చోలేదా? ఈరోజు అదే కొట్లాడే ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు ప్రభుత్వం మీదనే ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీతో మేము కొట్లాడుతున్నాం. రేపు బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు. కర్మ కాదు. ఒకవేళ కనుక తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఒక కొత్త పార్టీ పుట్టుక రావచ్చు, కవితే ముఖ్యమంత్రి కావచ్చు. ఏముంది? ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా కావచ్చు. నేను ఒక మాట చెప్తాను. ఎందుకు పనికిరాదనుకున్న ఒక రాయి ఈరోజు మూల రాయి కూర్చోవడంలో పెద్ద వింతేం కాదు. మీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనుకున్న తర్వాత ఈరోజు మీ ముఖ్యమంత్రి లేచి కూర్చున్నాడు. రేపు కవితే ముఖ్యమంత్రి కావచ్చు. సో వాట్? దాన్ని ఎవరైనా మీరు ఆపగలుగుతారా? అంటే ప్రజలను కన్విన్స్ చేసే విధానం ఇది కాదు. ప్రజల్ని కంట్రోల్ చేసే విధానం ఇది కాదు. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ తప్పుదోవ అనేది దయచేసి సరైన విధానం కాదు. మీరు స్ట్రైట్గా రేవంత్, నువ్వు స్ట్రైట్గా చేయాల్సిన పని ఏంటంటే, నీకు చేత అవుతే నువ్వే నీ స్థితితోనే ఎంక్వైరీ చేయదు. ఇప్పటి వరకు చేసావు, ఇక ముందు కూడా చేయి. అరెస్ట్ చేయి. ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఏ ఒక్కరు అడగరు ఎందుకు అరెస్ట్ చేసినామని అడగరు. అరెస్ట్ చేస్తే రేపు నీ రాజకీయ జీవితము అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టే ఈరోజు నువ్వు అరెస్ట్ చేయడానికి భయపడే సిబిఐకి అప్పగించావు తప్ప మిగతా కేసులన్నీ సిబిఐకి అప్పగించు. ఇది ఎట్లా కూడా అప్పగించావు. ఇది కాలేదు, మిగతా కూడా కావు కదా, అవి కూడా అప్పగించు. మరి దీంతో పాటు చెయ్యం అంటే రాజకీయంగా సిబిఐకి అప్పగిస్తే మీరు మాట్లాడడానికి ఏముండదు కదా. మాట్లాడడానికి మనకు కావాల్సింది ఒక సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి మన యంత్రాంగం మాట్లాడాలి. కాబట్టి ఈరోజు మనం మీ సబ్జెక్టును పక్కన పెట్టుకొని ఇది సిబిఐకి ఇస్తే నెక్స్ట్ ఏంది? మళ్ళీ ఇంకొక స్టోరీ. రేపు విద్యుత్ అంటారు, లేకపోతే కేటీఆర్ స్టోరీ ముందు పెడతారు. అంటే ఇవన్నీ చిన్నపిల్లలు కాదు కదా, ప్రజలు, విజ్ఞులు, మేధావులు, ఆలోచన పరులు, మనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీ చదువు నా చదువు తక్కువే ప్రజల ముందు పెడితే. మనకంటే చెలివి కల వాళ్ళు, మనకంటే మేధావులు, అపర భగీరథులు ప్రజల్లో ఉన్నారు. వాళ్ళంతా మన బిహేవియర్ను గమనిస్తున్నారు, మన విధానాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. జయరామ్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే మీరు అన్నట్టు ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలను ఇరుకున పెట్టడానికే సిబిఐకి ఇచ్చారని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన చర్యలు తీసుకోవాలనుకుంటే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. మీరు అన్నట్టు హరీష్ రావును, కేసీఆర్ను, తర్వాత ఇందులో ఎవరైతే ఉన్నారో అధికారులను అందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఆయనకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డికి అధికారం ఉంటుంది, ఆ చట్టపరమైన ఆయనకు అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రెండు పార్టీలను మాత్రం బదనం చేయాలనడంలో నిజంగా కాంగ్రెస్ లబ్ధి పొందుతుందా? అదే క్రమంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ తర్వాత కవిత చాలా హట్ అయ్యానని చెప్తున్నారు. అదే సమయంలో హరీష్ రావుపై కావచ్చు, తర్వాత సంతోష్ రావుపై, ఇద్దరిపై చేసిన కామెంట్స్ కావచ్చు, మరి ఆమె ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే ఒక్కో అడుగు వేస్తుందా? దాంట్లో ఆమె మొదటి నుంచి మాట్లాడుతున్న దాంట్లో ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి, నాన్న వారసురాలని నేనే అని నిరూపించుకోవాలి. సో నాన్న ఖచ్చితంగా ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది కనుక ఏ రకంగానైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఆమె ఉందంటారా? ఆ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి తొక్కలో పార్టీ అనడం కావచ్చు, అది ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడడం కావచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా, ఇక దానికి భవిష్యత్తు లేదా, ఏం చెప్తారు? అంటే